Hi children, good morning. ఈరోజు మనం సెట్స్ నందు మిగిలినటువంటి కాన్సెప్ట్స్ కార్డినల్ నెంబర్, ఫైనైట్, ఇన్ఫైనైట్ సెట్స్ మొదలైనవన్నీ కూడా ఈరోజు మనం నేర్చుకుందాం. ఒకసారి అబ్జర్వ్ ద ఫాలోయింగ్ సెట్ A ఈక్వల్ టు 1 2 3 4, B ఈక్వల్ టు 1 2 3 4 and so on. Here observe how many elements are there in set A. There are 4 elements. And how many elements are there in set B? There are infinite number of elements. Here in set A we can count the number of elements, but in B we cannot count the number of elements. Okay, the sets like A is called finite set. ఒకవేళ మనం ఈ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం కౌంట్ చేయగలిగితే వాటిని ఫైనైట్ సెట్ అని అంటాం. ఒకవేళ మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కౌంట్ చేయలేకపోతే అన్కౌంటబుల్ వాటిని ఇన్ఫైనైట్ సెట్ అని అంటాం. మరి ఇక్కడ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఎంత వచ్చింది? 4 వచ్చింది. మరి నెంబర్ ఆఫ్ బి మనం ఫైండ్ అవుట్ చేయలేం. విధంగా ఒక సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ఏమంటామంటే కార్డినల్ నెంబర్ అంటారు. ఏమంటారు? కార్డినల్ నెంబర్. సపోజ్ బి ఈక్వల్ టు set of 1 2 3 etc. and so on 98 99 ఉంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ బి ఎంత అవుతుంది? ఇక్కడ ఈ కేసులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇక్కడ 99 ఎలిమెంట్స్ ఉన్నాయి. మధ్యలో చుక్కల్లో కూడా ఎలిమెంట్స్ ఉంటాయి మనకి. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ 5 కనిపిస్తాయని 5 వేసేస్తారు. అవి కాదు, ఇక్కడ మొత్తం 1 to 99 వరకు ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ బి ఎంత వస్తుంది? 99 వస్తుంది. మరి వీటి యొక్క డెఫినేషన్ ఒకసారి చూద్దాం. Finite sets are the sets having a finite or countable number of members. Finite sets also known as countable sets, as they can be counted. Examples: P is equal to 0 3 6 9 and so on 99. Q is equal to A such that A is an integer and A lies between 1 and 10, 1 less than A less than 10. A set of all English alphabets. Here because we can count the number of alphabets A to Z. Infinite set. If a set is not finite, it is called an infinite set because the number of elements in that set is not countable and also we cannot represent it in roster form. Thus, infinite sets are also known as uncountable sets. Example: a set of all whole numbers. W is equal to 0 1 2 3 4 and so on. Similarly, a set of all points in a line, set of all integers. Next come to cardinal number. The number of distinct elements in a finite set is called its cardinal number. Distinct elements, suppose మనకి some C is equal to 1 2 3 3 4 ఇలా ఇచ్చారు. మనం కార్డినల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు మిమ్మల్ని మనకి ఎగ్జామినేషన్లో. మీరు ఎన్ని కౌంట్ చేసి వేసేయకూడదు. ఇక్కడ చూడండి 3 2 సార్లు వస్తుంది, ఒక్కసారి కౌంట్ చేసుకోవాలి మనం. 4ని వన్ టైమే కౌంట్ చేయాలి. ఎంత వస్తుంది? ఇప్పుడు నెంబర్ ఆఫ్ సి 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 4 5 9 11 హ్యాస్ 5 ఎలిమెంట్స్. దేర్ఫోర్ ద కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. ఎన్ ఆఫ్ ఏ అని చదువుతాం దీన్ని. Set B, W, X, Y, Z has 4 elements. Therefore, the cardinal number of set B is 4. So, it is denoted as N of B is equal to 4. Set C, Florida, New York, California has 3 elements. Therefore, the cardinal number of set C is equal to 3. So, it is denoted as N of C is equal to 3. Now, come to some more problems. Observe, state which of the following sets are empty and which are not. Observe the first one, the set of lines passing through a point. Observe, ఒక పాయింట్ ఉంది. పాయింట్ ద్వారా మనకి ఎన్ని లైన్స్ డ్రా చేసుకోవచ్చు? ఈ విధంగా we can draw infinite lines. That's why it is infinite set, not an empty set. It is not empty set. మనకి ఏం అడిగారంటే ఎంటీ కదా, అవునా కదా అడిగారు. మరొక లైన్ ఒక పాయింట్ ద్వారా
మనం చాలా లైన్స్ని డ్రా చేసుకోవచ్చు. సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ డివిజిబుల్ బై 2 అన్నది చూడండి. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అసలు మనకు 2తో డివిజిబుల్ అవుతాయా? అవ్వవు. నాట్ డివిజిబుల్, therefore it is empty set. X such that x is a natural number and x less than 5 and x greater than 7. ఇప్పుడు x ఉంది, x 5 కన్నా తక్కువ ఉండాలంటే ఓకే, 5 కన్నా ఎక్కువ ఉండాలి. అదేవిధంగా చూడండి 7 కన్నా ఎక్కువ ఉండాలి. ఈ మీనింగ్ ఇక్కడ 7 కన్నా ఎక్కువ, ఎక్స్ గ్రేటర్ దాన్ 7, ఎక్స్ లెస్ దాన్ 5. ఈ విధంగా ఎలిమెంట్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా మనకి? ఏం ఎలిమెంట్స్ అడ్జస్ట్ అవ్వు. ఇట్ ఈస్ ఎంప్టీ సెట్. అదేవిధంగా ఎక్స్ such that x is a common point to any two parallel lines. ఈ విధంగా ఉంటాయి. కామన్ పాయింట్స్ ఏమైనా ఉంటాయి ఇక్కడ? దెర్ ఈజ్ నో కామన్ పాయింట్ టు ప్యారలల్ లైన్స్, దట్స్ వై ఇట్ ఈజ్ ఆల్సో an empty set. Set of even prime numbers. ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ మనకు 2 ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇది నాట్ ఎంప్టీ సెట్. ఓకే, నెక్స్ట్ which of the following sets are finite or infinite? The set of months in a year. We have 12 months in a year in both Telugu and English. That's why it is finite set. Second one, observe 1, 2, 3 and so on 99, 100. Here there are 100 number of elements. We can count number of elements. That's why it is finite set. This one. Next, the set of prime numbers smaller than 99. కన్నా మనం ప్రైమ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయగలం ప్లస్ కౌంట్ చేయగలం. దట్స్ వై ఇట్ ఈస్ ఫైనైట్ సెట్. 99 కన్నా మనకి 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. స్టేట్ వెదర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఎలిమెంట్స్ మనం కౌంట్ చేయగలం. A to Z, ఫైనైట్ సెట్. నెక్స్ట్, the set of lines which are parallel to the x-axis. Observe, x-axis y-axis డ్రా చేసుకున్నట్లయితే x-axisకి parallel lines. We can draw many lines. Y is equal to 1, y is equal to 2, y is equal to 3, y is equal to 4, y is equal to 5. All these are lines parallel to x-axis. That's why it is infinite set. Next one, the set of numbers which are multiples of 5. 5 multiples, 5, 10, 15. We can write infinite multiples. That's why these numbers are uncountable. That's why it is infinite set. Next one, the set of circles passing through origin 0, 0. Origin means this is x-axis and y-axis, x-axis, y-axis. Here this is the origin. Here this is circle passing through origin. This is another circle passing through origin. Also this is circle passing through origin. In this way we can draw number of circles, infinite circles passing through origin. Therefore it is infinite set. Observe next one. A is equal to 1, 2, 3, 4, 5. B equal to 2, 4, 6, 8. Then find n of A union B. First find A union B. What is A union B? 1, 2, 3, 4, 5. Union 2, 4, 6, 8 is equal to 1, 2, 3, 4, 5, 6, 8. Now here we have to find n of A union B, cardinal number of A union B. Found the elements. Here how many elements are there? There are 7 elements. Therefore n of A union B is equal to 7. Next,
ఇంకా వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ n of a, n of b, n of a intersection b, n of a union b. ఓకే, ఇక్కడ n of a plus n of b is equal to n of a union b plus n of a intersection b. This is the relation among these four. సో మనకి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాం చూడండి. సపోజ్ a is equal to 1 2 3 తీసుకోండి, b ఈక్వల్ టు 2 3 5 తీసుకుందాం. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఫస్ట్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయండి. ఎంత వస్తుంది? 1 2 3 5, 1 2 3 5. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయండి. ఎంత వస్తుంది? 2 3 కామన్ ఎలిమెంట్స్, 2 3. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ నే 3. ఎన్ ఆఫ్ బి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి నే 3. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి చూడండి ఇక్కడ 4. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి చూడండి 2. అబ్జర్వ్ చేయండి LHS ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 6. ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఏ యూనియన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత వస్తుంది? ఇక్కడ 4 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 6. సరిపోయింది చూడండి, 66. ఈ విధంగా ఎనీ 2 sets దిస్ ఇస్ ట్రూ. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ రిలేషన్. మనకు సమస్య విధంగా ఒకసారి ఎలాగిస్తారంటే, సపోజ్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 2. అయితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, ఇక్కడ నెంబర్స్ మార్చొచ్చు కానీ లెక్క ఈ విధంగా ఉంటుంది. మన ఫార్ములా ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. నా ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఎన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ ఈజ్ 2 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 3. 2ని ట్రాన్స్పోజ్ చేయండి. నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి, కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 3 8 ట్రాన్స్పోజ్ చేస్తుంది 2. 8 minus 2 is 6. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిజాయిన్ సెట్స్ దెన్ హౌ కెన్ యూ ఫైండ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఇక్కడే ఒకవేళ ఈ రెండు డిజాయిన్ సెట్స్ అయితే, అంటే సపోజ్ ఏ ఈక్వల్ టు 1 2 3, బి ఈక్వల్ టు ఏబిసి. ఇప్పుడు యూనియన్ ఎంత అవుతుంది? 3 ప్లస్ 3 అవుతుంది. నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 6. అందువల్ల ఎన్ ఆఫ్ ఏ 6, ఎన్ ఆఫ్ బి 6. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు, ఇంటర్సెక్షన్ చేస్తే ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏముండవు, 0 అయిపోతుంది. నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0 అయిపోతుంది. మరి ఇప్పుడు ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఇది 0 అయిపోతుంటే రిమైనింగ్ ఏముంటుంది? సెకండ్ వన్ చూడండి, ఏ బి డిజాయిన్ సెట్స్ అయితే నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అవుతుంది? 0 అవుతుంది. కాబట్టి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి దేనికి ఈక్వల్? ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ బి. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ ప్లస్ కార్డినల్ నెంబర్ ఆఫ్ బి. ఇప్పుడు ఇది ఏబిలు కనుక డిజాయిన్ సెట్స్ అయితే. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఏబిఎల్ డిజాయిన్ సెట్స్ అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0. మనకి బిట్స్ వస్తాయి మాట. ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 5 దెన్ ఏ కమా బి ఆర్ డిజాయిన్ సెట్స్. ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ఏ కమా బి ఆర్ డిజాయిన్ సెట్స్. ఓకే, నెక్స్ట్ which of the following are empty sets? Just your answer. Okay, first one, set of integers which lie between 2 and 3. Integers 2 की 3 के मध्य में ఉంటాయా? There is no integer between 2 and 3. It is empty set. Real reason, there is no integer lie between 2 and 3. వాళ్ళంటే ఇంటీజర్స్ అంటే మనకి నెగిటివ్ నెంబర్స్ 0 1 2 3.
టూ తర్వాత త్రీ వచ్చేస్తుంది. అదే మనకి రేషనల్ నెంబర్స్ అయితే వీటి మధ్య చాలా నెంబర్స్ ఉంటాయి. సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ దట్ ఆర్ స్మాలర్ దెన్ 1. మరి ఇది చూడండి, 1 కన్నా తక్కువ నేచురల్ నెంబర్స్ అంటున్నారు. ఏమైనా ఉంటే మనకి ఏమి ఉండవు, కాబట్టి ఇది కూడా ఎంటీ సెట్. ఇక్కడ ఏం రాస్తారు మ్యాటర్? దేర్ ఈజ్ నో నేచురల్ నెంబర్ స్మాలర్ దెన్ 1 బికాజ్ n ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మనకి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 స్మాలెస్ట్ నెంబర్, 1 కన్నా తక్కువ నెంబర్స్ ఏమీ ఉండవు. సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ దట్ లీవ్ రిమైండర్ 0 వెన్ డివైడెడ్ బై 2. ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఏమైనా 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చే విధంగా ఉంటాయా? ఏ నెంబర్ కూడా ఉండదు. ఎంటీ సెట్ బికాజ్ దేర్ ఈజ్ నో ఆడ్ నెంబర్. రైట్ మీ దేర్ ఈజ్ నో ఆడ్ నెంబర్ దట్ లీవ్ రిమైండర్ 0 వెన్ డివైడెడ్ బై 2. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం దేర్ ఈజ్ నో అని. నెక్స్ట్ వన్, the state which of the following sets are finite, infinite, give reasons. Observe a equal to convert into roster form 1, 2, 3 and so on 98, 99. It is finite set because we can count the number of elements. Other reason rastar we can count the number of elements. Second one, b equal to x belongs to n and x less than or equal to 5. Convert into roster form. ఇలా ఇచ్చేస్తాం మనం. ఫస్ట్ రోస్టర్ ఫామ్ కింద కన్వర్ట్ చేసుకుని ఏమొస్తాయి? 1, 2, 3, 4, 5. Here it is also finite set because we can count the number of elements. Next, third one, c is equal to 1 square, 2 square, 3 square, etc. and so on. It is infinite set because there are infinite number of elements in set C. Reason Ryan, there are infinite number of elements. D, here there are only 4 numbers. We can count the number of elements. That's why it is finite set. Next, fifth one, x such that x is a day of the week. Week lo days and 7 days ఉన్నాయి కాబట్టి అవి countable. Therefore we have 7 days in a week. That's why it is a finite set. There are 7 days in a week. We can count number of days in a week. Next one, observe, pick the set of set which is infinite. The set of whole numbers less than 10. ఏమొస్తాయి? 0, 1, 2 and so on 8, 9 వరకు వచ్చింది. ఇది ఫైనైట్ సెట్. ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 10 అంటే ఏమొస్తుంది? ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7. There are 4 elements. It is finite. Set of integers less than 10. Integers observe 9, 8, 7 ఇలా ఎన్ని వస్తాయి మనకి? 0, -1, -2 ఇన్ఫైనైట్ ఉంటాయి కాబట్టి ఇది ఇన్ఫైనైట్. ఫ్యాక్టర్స్ ఆఫ్ 10, 1, 2, 5, 10. There are 4 factors of 10. That's why it is finite set. Now come to last one. Just చాలా ఈజీగా ఉంటే అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఎంప్టీ సెట్? జస్టిఫై యువర్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. సాల్వ్ చేస్తే ఎక్స్ ఎంత వస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +or -2 మీన్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +2 -2. 3x ఈజ్ ఈక్వల్ టు 9. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9/3. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +2 -2 వచ్చింది. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రెండింటికి వేరు వాల్యూస్ వచ్చినాయి. మరి ఏదైనా ఒక వాల్యూ రెండింటిని సాటిస్ఫై చేసే విధంగా ఉందా? ఏం లేదు. therefore a is equal to empty set because there is no x value which satisfies x square is equal to 4 and 3x is equal to 9. రెండు ఈక్వేషన్లని సాటిస్ఫై చేసే విధంగా ఒక x వాల్యూ లేదు కాబట్టి a is equal to empty set అవుతుంది. Next, second one, observe the set of all triangles in a plane having the sum of the 3 angles less than 180 అంటున్నారు. మనకి సమ్ ఆఫ్ 3 angles ఎంత వస్తుంది? ఏ ట్రయాంగిల్ తీసుకున్నా 180 వస్తుంది. యాంగిల్ a ప్లస్ యాంగిల్ b ప్లస్ యాంగిల్ c. therefore it is not empty set. మ్యాటర్ రాయాలి. there is no triangle.
ఇన్ ఏ ప్లేన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు మనం. there is no triangle in a plane having the sum of the triangles less than 180. ఓకే, మ్యాటర్ చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మరి ఏ ట్రయాంగిల్ తీసుకున్నా సమ్ ఆఫ్ ట్రయాంగిల్స్ 180 యాంగిల్ సమ్ ప్రాపర్టీ అది. నెక్స్ట్ వన్, సెకండ్ సమ్. b equal to x such that x plus 5 is equal to 5 is not an empty set. Why? అబ్జర్వ్ చేస్తే x plus 5 is equal to 5 అంటున్నారు. ఇప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. therefore b is equal to 0. therefore it is not empty set because it contains one element. Isn't it? b contain one element. ఓకే, ఇన్ దిస్ వే we solve these sums. మరి సెట్స్ చూసారుగా, చాలా చాలా ఈజీగా ఉంటాయి సమ్స్ అన్నీ కూడా. 1-2 సార్లు చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కూడా మనకి ఈజీగా ఎగ్జామినేషన్లో మంచి స్కోరింగ్ వచ్చే సబ్జెక్టు. ఓకే, థ్యాంక్ యూ.